ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. పనుల్లో మరింత వేగం పెంచేందుకు సింగరేణి నుంచి అదనపు కార్మికులను పిలిపించారు. ఈ మేరకు అవసరమయ్యే సామగ్రితో నిన్న 110 మంది కార్మికులు టన్నెల్లోకి వెళ్లారు. టన్నెల్ ఎండ్ పాయింట్ సమీపంలో 2 స్పాట్స్ గుర్తించారు. ఆ స్పాట్స్ నుంచి 2 మినీ ప్రొక్లేన్స్ ఉపయోగించి రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేపట్టాయి. తవ్వే చోట భారీగా స్మెల్ వస్తుండటంతో కార్మికులు అదే చోట ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అలాగే డీ వాటరింగ్, టీబీఎం మిషన్ కటింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి. రోజుకు సుమారు 5 అడుగుల మేర తొలగించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరో 2 రోజుల్లో మట్టి కుళ్ళ ప్రదేశం నుంచి ప్రొక్లైన్ చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరీష్ శంకర్ జరుగుతున్నారు. హరీష్ శంకర్, ఎస్ఎల్బీసీ టన్నెల్కు సంబంధించి అక్కడ కార్మికులు ఎలాగైనా సరే వాళ్ళ ఆచూకీ కనుక్కునేందుకు చేయని ప్రయత్నం లేదు, ఉపయోగించే టెక్నాలజీ కూడా లేదు. సో కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏం జరిగే అవకాశం ఉంది? ఎప్పటిలోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనుకోవాలి? సతీష్, దోమలపేట వద్ద ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి 8 మంది కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజుతో 16వ రోజు చేరుకున్నటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ మరికొన్ని గంటల్లో ముగిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుసు. ఎందుకంటే టన్నెల్ ఎండ్ పాయింట్ సమీపంలో 2 స్పాట్స్ గుర్తించడం, అయితే ఏదైతే ఎస్ఎల్బీసీ దానికి సంబంధించినటువంటి క్యాడవర్ డాగ్స్ కూడా కేరళ నుంచి రప్పించడం జరిగింది. ఈ డాగ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ 2 స్పాట్లను గుర్తించారు. అయితే ఆ స్పాట్లలో రెస్క్యూ బృందాలు అయితే తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ భారీగా మానవ అవశేషాలకు సంబంధించిన స్మెల్ వస్తున్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు రిస్క్ ఆపరేషన్ లో పాల్గొంటున్నటువంటి కార్మికులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. సో అక్కడ తవ్వే చోట స్మెల్ వస్తున్న నేపథ్యంలో కార్మికులు అదే చోట ఉండవచ్చనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా టీబీఎం మిషన్ శకలాల తొలగింపు కూడా వేగవంతం జరిగింది. 2 మినీ పొక్లైనర్లు ఉపయోగించి అక్కడ తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే రిస్క్ ఆపరేషన్స్ లో పాల్గొంటున్న కార్మికులు తవ్వేందుకు కూడా అవసరమైన అన్ని సామాగ్రితో నిన్న ఉదయం 110 మంది లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ పెద్ద ఎత్తున కూడా తవ్వకాలు జరుపుతున్నారు. మరోవైపు కన్వేయర్ బెల్ట్ కూడా అందుబాటులోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి బురద మట్టి కావచ్చు, మట్టిని రాళ్ళను కూడా త్వరితగతిన బయటికి పంపేందుకైతే ప్రక్రియ కొనసాగుతుంది. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మరొక 2 రోజులు కావచ్చు, లేదంటే మరి కొన్ని గంటల్లో కూడా ఈ రిస్క్ ఆపరేషన్ ఏ క్షణాలైనా పూర్తయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీలు ఇప్పటికే కుళ్ళిపోయినట్లు కూడా సమాచారం అందుతుంది. సో అక్కడ వచ్చే స్మెల్ బట్టి అక్కడ ఎంతమంది ఉన్నారు, టీబీఎం మిషన్ కటింగ్ పూర్తయితే లోపల చిక్కున్నటువంటి ఆనవాళ్ళు కూడా గుర్తించేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ లో పాల్గొన్న కార్మికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు మరికొద్ది సేపట్లో వ్యవసాయ శాఖ మంత్రి అక్కడ చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళు ఈ రోజు ఉదయం 9:45 ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. అక్కడ దాదాపు అధికారులతో 1.5 గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ రోజు అంటే దాదాపు 15 రోజులుగా జరుగుతున్న ఈ రిస్క్ ఆపరేషన్ ఏ రోజు పూర్తి అవుతుందని ఒక అంచనా వేసేందుకైతే వాళ్ళంతా ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా హైడ్రాతో పాటు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీతో పాటు సింగరేణి కార్మికుల యొక్క ఆపరేషన్ లో పాల్గొంటున్న నేపథ్యంలోనే రోజుకు 3 షిఫ్ట్ల వైజ్ గా యొక్క ఆపరేషన్ కొనసాగుతుంది. సో నిన్న సాయంత్రం నుంచి కూడా ఇటు టీబీఎం మిషన్ కటింగ్ కావచ్చు, అదేవిధంగా కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడము, 2 స్పాట్లు గుర్తించడము, అక్కడ మానవ సంబంధానికి సంబంధించిన అవశేషాలు సంబంధించిన స్పెల్స్ రావడము, వీటన్నిటి కూడా ఆపరేషన్ త్వరితగతిన పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.